నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, విదేశీ న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులను మన దేశంలో అమలు పరచవచ్చా? మిత్రులారా, మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం ఉంది. ఈ చట్టం ప్రకారంగా న్యాయస్థానాలు సివిల్ వివాదాలను పరిష్కరిస్తూ తీర్పులను ఇస్తూ ఉంటాయి. అయితే ఏదైనా ఒక సివిల్ వివాదం మీద విదేశీ న్యాయస్థానం విచారణ జరిపి తీర్పులను ఇస్తే మన దేశంలో అమలు పరచవచ్చని చెప్పి సిపిసిలోని సెక్షన్ 14 చాలా స్పష్టంగా వివరణ ఇస్తుంది. అయితే ఏదైనా ఒక విదేశీ న్యాయస్థానము ఎక్స్పార్టీ డిక్రీలను ఇస్తే వాటిని అమలు పరచడానికి అవకాశం ఉండదు. అదేవిధంగా హిందూ సాంప్రదాయము, హిందూ వివాహ చట్టం 1955 ప్రకారంగా మన దేశంలో వివాహము చేసుకొని ఇతర దేశాలలో విడాకులు పొందుతూ ఆ విదేశీ న్యాయస్థానాల ద్వారా తీర్పులు తీసుకొని వస్తే ఆ తీర్పులు, ఆ విడాకులకు సంబంధించిన తీర్పులు మన దేశంలో అమలు పరచడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే వారు చేసుకున్నటువంటి వివాహము హిందూ వివాహ చట్టం 1955 ప్రకారంగా, అలాగే హిందూ సాంప్రదాయం ప్రకారంగా మన దేశంలో చేసుకున్నారు. కాబట్టి ఆ చట్ట ప్రకారంగానే మన దేశంలో విడాకులు పొందాలి. ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు నరసింహారావు వర్సెస్ వెంకటలక్ష్మి అనే కేసులో 1991లో చాలా కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. కాబట్టి అన్ని విదేశీ తీర్పులను ఇక్కడ అమలు పరచడానికి అవకాశం ఉండదు. ఒకవేళ ఇక్కడ వివాహం చేసుకొని విదేశాల్లో సెటిల్ అయినటువంటి దంపతులకు అక్కడే ఒక బాబు జన్మించాడు, భార్యాభర్తలు ఇద్దరికీ కూడా కొంత విభేదాలు వచ్చి భర్త వారికి జన్మించినటువంటి బాబుని తీసుకొని భారతదేశానికి వచ్చేసాడు అనుకోండి. అప్పుడు అక్కడే ఉన్న భార్య విదేశీ చట్టాల ప్రకారంగా ఆ బాబు తనకే కావాలని న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసుకుంటే న్యాయస్థానము ఆ బాబును అతనిని అప్పగించమని తీర్పులను ఇస్తే ఆ సందర్భంలో విదేశీ తీర్పులను మన దేశంలోని న్యాయస్థానము అమలు పరచడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ జన్మించిన బాబు జన్మతహాగా ఆ దేశానికి సంబంధించిన పౌరుడు కాబట్టి. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.